హాయ్ ఫ్రెండ్స్, పులిహోరని ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఇది చాలా టేస్టీగా, చాలా రెసిపీగా చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియోలో చూపించిన విధంగా. ఇక్కడైతే నేను తయారు చేసిన విధానాన్ని ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. నేనైతే ఫస్ట్గా 2 kg కుక్కర్ తీసుకొని అందులో 1.5 గ్లాస్ రైస్ అయితే తీసుకున్నా. మీరు అంతకన్నా ఎక్కువైనా తీసుకోవచ్చు. నాకు తగ్గట్టు నేను తీసుకున్న 1.5 గ్లాస్ తీసుకున్నా. దాంట్లో నీట్గా క్లీన్ చేసి దాని తర్వాత 2 గ్లాసుల వరకు వాటర్ తీసుకోవాలి. అంతే, సుమారు 75% వరకు వాటర్ తీసుకోవాలి. నేనైతే 2 గ్లాసులు వాటర్ తీసుకున్నా. ఇది తీసుకున్న తర్వాత దీన్ని అప్రాక్సిమేట్ 2 విజిల్స్ వచ్చినంత వరకు కూడా మనం స్టవ్ మీద ఆన్ చేసుకొని ఉంచుకోవాల్సి వస్తుంది. దానికంటే ముందు కొద్దిగా సాల్ట్, కొద్దిగా పసుపు కూడా ఇందులో యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసినాక 2 విజిల్స్ వరకు అయితే ఉంచుకోవాలి. టూ విజిల్స్ తర్వాత మనం దీన్ని పక్కన పెట్టి బాగా కూల్ అయినంత వరకు ఉంచుకోవాలి. దానికంటే ముందు నేను కొద్దిగా చింతపండు తీసుకున్నాను. అప్రాక్సిమేట్లీ 100 గ్రామ్స్ చింతపండు తీసుకొని కొద్దిగా వాటర్ ఇచ్చాను. 2 విజిల్స్ అయినాక దాన్ని చాలాసేపు అయితే మనం పక్కన పెట్టుకోవాలి. దాని తర్వాత మనం దాన్ని తాలింపు అయితే రెడీ చేసుకోవాలి. పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు, అదే ఎండుమిరపకాయలు, పోపులు అన్నీ వీడియోలు చూపించిన విధంగా నేను కొద్దిగా తీసుకుంటున్నాను. ముందుగా శనగ పలుకులు, కొద్దిగా పప్పు, శనగపప్పు, అదేవిధంగా కొద్దిగా క్యాజు, జీడిపప్పు, కొద్దిగా పోపులు అయితే తీసుకున్నాను. అప్రాక్సిమేట్ 2 టేబుల్ స్పూన్ వరకు అయితే ఆయిల్ తీసుకొని బాగా హీట్ అయిన తర్వాత ఇవన్నీ 1 by 1 యాడ్ చేయాలి. నేనైతే నా పులిహోర తగ్గ బౌల్ అయితే తీసుకున్నా. అందులో కొద్దిగా 2 టేబుల్ స్పూన్ వరకు అయితే ఆయిల్ తీసుకొని బాగా హీట్ అయినాక నేను తీసుకుని ఇంగ్రీడియంట్స్ కూడా యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ కూడా బాగా వేగినంత వరకు, రెడ్ కలర్ వచ్చినంత వరకు వేపుకోవాలి. రెడ్ కలర్ వచ్చిన తర్వాత మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా యాడ్ చేసుకోవాలి. నేను వీడియోలో చూపించిన విధంగా ఇవన్నీ కూడా వేట్ చేస్తున్నాను. కొద్దిగా రెడ్ కలర్ వస్తాయి. రెడ్ కలర్ వచ్చినంత వరకు కూడా బాగా కలుపుకోవాలి. దాని తర్వాత 2 ఎండుమిరపకాయలు, దాని తర్వాత పచ్చిమిరపకాయలు, నేను ముందుగా తీసుకున్నటువంటి కరివేపాకు, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు అన్నీ కూడా నేను యాడ్ చేస్తున్నాను. దీన్ని కూడా బాగా వేగినంత వరకు, రెడ్ కలర్ వచ్చినంత వరకు వేపుకోవాలి. రెడ్ కలర్ వచ్చినంత వేపుకున్న తర్వాత మనం ముందుగా తీసుకున్నటువంటి చింతపండు రసాన్ని ఇందులో వేయాల్సి వస్తుంది. తక్కువగా క్వాంటిటీలో వేయాలండి వాటర్. ఎందుకంటే మనం దాన్ని వాటర్ తీసుకెళ్ళి మళ్ళీ దాన్ని రైస్తో కలపాల్సి వస్తుంది. అందుకని కొద్దిగా తీసుకొని దాన్ని బాగా హీట్ చేసి బాగా దగ్గర అయినంత వరకు కూడా బాగా హీట్ చేయాలండి. దీంతోపాటు కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు కూడా ఇప్పుడు యాడ్ చేయాలి. దాంతోపాటు కొద్దిగా ఇంగువ కూడా యాడ్ చేస్తే మంచి టేస్టీగా వస్తుందండి. నేను రుచికి తగ్గట్టు 2 టేబుల్ స్పూన్ వరకు అయితే సాల్ట్ యూజ్ చేశాను. ఒక 2 టేబుల్ స్పూన్ వరకు అయితే మొత్తంగా పసుపు యూజ్ చేశాను. అదేవిధంగా ఒక 2 టేబుల్ స్పూన్ వరకు కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందులో కూడా యాడ్ చేస్తున్నాను. నేను అంతటి మిక్స్ని బాగా మిక్స్ చేసి ఒక 5 to 10 మినిట్స్ వరకు అయితే మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి. బాగా హీట్ అవుతుంది. అదంతా కూడా పూర్తి దగ్గర అయిపోయి బాగా చెక్కబడుతుంది. చెక్కబడినాక మనం దీన్ని తీసుకెళ్ళి రైస్తో యాడ్ చేయాల్సి వస్తుంది. వీడియోలో చూపించిన విధంగా
నేనైతే బాగా మిక్స్ చేసుకొని కలుపుకొని బాగా దగ్గర వచ్చినంత వరకు కూడా వేడి చేస్తున్నాను. దాంతోపాటు ఇంగువ కూడా దీన్ని యాడ్ చేస్తే మంచి టేస్ట్ వస్తుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చూడండి, వీడియోలో చూపించిన విధంగా బాగా దగ్గర అయిపోయింది కదండి. దీంట్లోకి ఇప్పుడు ముందుగా మనం ఉడకబెట్టుకున్నటువంటి రైస్ ఏదైతే కుక్కర్లో మనం తీసుకున్నామో ఆ రైస్ని ఇందులో యాడ్ చేసేయాలి. నేనైతే స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. స్టవ్ ఆఫ్ చేసి దీన్ని తీసి రైస్తో మిక్స్ చేస్తున్నాను. మ్యాక్సిమం 80% పులిహోర అయిపోయినట్టేనండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. పూర్తిగా వాటర్ ఇంకిపోయినంత వరకు కూడా హీట్ చేశాను. పూర్తిగా వాటర్ అయితే లేదండి. ఇక ఇప్పుడు దీన్ని రైస్తో మిక్స్ చేయాలి. వన్ బై వన్ కొద్దిగా మనం రైస్తో మిక్స్ చేసి పూర్తిగా కలిసినంత వరకు కలుపుకోవాలి. నేనైతే ఇక్కడ కొద్దిగా యాడ్ చేస్తున్నాను. మరి ఇంకా పెద్ద బౌల్ ఉంటే కనుక ఇంకా స్పీడ్ అయిపోతుంది. మ్యాక్సిమం పులిహోర అయిపోయినట్టుంది. దీంతో బాగా మిక్స్ అయినంత వరకు కలుపుకోవాలండి. కూల్గా అవి రైస్ మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా బాగా మిక్స్ అయినంత వరకు కలుపుకోవాలి. రైస్ అయితే బాగా కూల్ అవ్వాలి. బాగా కూల్ అయితే బాగా మిక్స్ అవుతుంది. వీడియోలో చూపించిన విధంగా మొత్తం అంతటిని కూడా బాగా స్లోగా కలుపుకోవాలి. ఈ టైంలో మన దగ్గర నిమ్మకాయ ఉంటే కనుక నిమ్మకాయ యాడ్ చేస్తే ఇంకా బాగుంటుందండి. నేనైతే యూజ్ చేయట్లేదు, ఎందుకంటే నేను ఆల్రెడీ చింతపండు యూజ్ చేసాను కాబట్టి. లేదంటే మీకు సరిపోయినట్టుంటే ఇప్పుడు యూజ్ చేయొచ్చు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.